శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సీ దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు దివ్యమైనటువంటి లోతైనటువంటి భావాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ వచనంలో చాలా విషయాలు మరి మన జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రభు మనకి జ్ఞాపకం చేయటానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ 2 తలంపులు మాత్రమే ఈ భాగంలో ఈ ఉదయం మన జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి తలంపు ఏంటంటే, వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు. దేవుని బిడ్డలారా, అందరి పట్ల, మన బిడ్డల పట్ల దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాడు. గత కాలంలో ఎన్నో వాగ్దానాలు మన ప్రభు చేశాడు. మనం ఆ వాగ్దానాలని మనం ఎత్తిపెట్టి అడిగినప్పుడు మన ప్రభు నెరవేరుస్తాడు. కొందరు అసలు వాగ్దానాన్ని మర్చిపోతాడు. వాగ్దానం అంటే ఏంటో అనేటువంటి విలువ కూడా మరి తెలియనటువంటి వారు ఎందరో ఉంటారు. బైబిలే మనకి వాగ్దాన గ్రంథం. వాగ్దానం మరి ఎన్నో మనకి లేఖనాలు మనకి జ్ఞాపకం చేయబడ్డాయి. వాటిని మనం నిత్యము కూడా మన ప్రార్థనలు ఎత్తిపట్టి మరి మన ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు ఆ వాగ్దానాలు మన పట్ల, మన బిడ్డల పట్ల మన ప్రభు నెరవేరుస్తాడు. వాగ్దానం అనేటువంటిది ఎన్నడూ కూడా నిరర్థకం కాదు. ఎందుకంటే లేఖనాల్లో మనం చూస్తాం, బైబిల్లో మన ప్రభువు ఎందరికో, మన పితరులకు వాగ్దానం చేశాడు. ఒక మచ్చుకి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి అబ్రహాము కుమారుడు పుడతాడని చెప్పాడు. అబ్రహాము శారాలకి ఆ వాగ్దానం వారికి కూడా మరి హాస్యాస్పదం అనిపించింది. వారు విన్నట్టు ఎవరికైనా చెప్తే వారు కూడా నవ్వుకుని ఉంటారు. వృద్ధాప్యంలో కుమారుడు పుట్టం ఏంటి అని చెప్పేసి నవ్వినటువంటి వారు ఉంటారు. కానీ వాగ్దానం నిరర్థకం కాలేదు. అబ్రహాము శారాలకు ప్రభు చేసిన వాగ్దానం ప్రకారం పుత్రుడు ఇసాకును అబ్రహాము యొక్క దంపతుల వృద్ధాప్యంలో ప్రవహించాడు. అలాగే ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి మన పితరులకి ప్రభు వాగ్దానం చేస్తాడు, నేను మీకు పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తానని. మరి ఐగుప్తు నుండి పాలు తేనె ప్రవహించే దేశానికి ప్రభు నడిపించలేదా? ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ప్రభు వారికి ఇవ్వలేదా? ఆ దేశంలో నేటి వరకు కూడా మరి ఆయన వాగ్దానాలు, లేఖనాలు మన పితరుల పట్ల నెరవేర్చట్లేదా? కాబట్టి ఈ ఉదయం మన పట్ల కూడా దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేర్చేవారు. నిరాశపడద్దు. కొందరు నిరుత్సాహపడుతుంటారు, ఇంకెప్పుడు ఈ వాగ్దానాలు ఏంటో, ఈ వాగ్దానాలు ఇప్పుడు నెరవేరుతాయో, ఇది జరిగిందనా, ఇది అవునా, ఏమోలే అని అనుకుని ఏదేదో మాట్లాడుతుంటారు. దేవుడు మాట తప్పేవాడు కాదు. దేవుడు పక్షపాతి కాదు. అందరి పట్ల ఆయనకు ఒక సంకల్పం కలిగి ఉన్నారు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అందరి ఎడల ఆయన వాగ్దానాలు ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబం, నీ బిడ్డలకి ఇవ్వబడిన వాగ్దానాలు నెరవేర్చబడతాయి. నెరవేర్చబడతలేదంటే, ఆలస్యం అవుతున్నంత మాత్రాన అధైర్యపడొద్దు, నిరుత్సాహపడద్దు. ఖచ్చితంగా ప్రభు నెరవేరుస్తాడు. మొదటి తలంపు. 2వ తలంపు, మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. నిజమే, మన ప్రభు మన ఎడల ఎంత దీర్ఘశాంతం. ఈ లోకంలో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కావచ్చు, మన జీవిత భాగస్వాములు కావచ్చు, లేకపోతే మన బిడ్డలు కావచ్చు, చిన్న చిన్న వాటికి ఎంత కోపం, ఎంత పౌరుషం, ఎంత రోషం చూపిస్తారు. ఆ కోపంతో, పగతో ప్రతీకారం తీర్చుకుంటుంటారు. ఎంత ఘోర పాపినైనా మన ప్రభు క్షమించేవారు. మన ప్రభువు లాంటి శాంతమూర్తి ఈ సృష్టిలో మరొకరు చూడలేం. ఎలాంటి వారైనా, ఎంతటి వారైనా, ఎలాంటి పాపులైనా కూడా మన ప్రభు క్షమించేటువంటి మన యేసు ప్రభు. ఆయన దీర్ఘశాంతం. ఎంతంటే ఆ శాంతానికి ఇక అవధులు లేవు. దీర్ఘశాంతం కలిగినటువంటి వారు మన ప్రభు. అలాంటి మన ప్రభు మన కుటుంబాల ఎడల, ఈ లోకం ఎడల, మానవ ఎడల అంతటి దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. ఆ దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు కాబట్టి మన మనుగడ ముందుకు సాగుతుంది.
ఈ రోజున దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎంతో భయంకరమైనటువంటి దుష్టాంతాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మారణహోమాలు జరుగుతున్నాయి. ఎన్ని విధాలుగా దుష్టుడు ఎంత విజృంభిస్తున్నాడు మానవ రూపంలో, మానవుల్లో చొరబడి. వీటన్నిటిని కూడా దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆయన రాకడకు కానీ, ఆయన కార్యాలకు కానీ, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఆయన ఓపిక పడు శాంతిస్తూ ఉన్నాడు, దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు. అలాంటి దీర్ఘశాంతం కలిగినటువంటి మన సమాధానకర్త మన ప్రభువుని మనం గుర్తెరుగుతూ ఆయన వాగ్దానాలన్నీ విశ్వసించగలిగినటువంటి వారిగా ముందు సాగుతూ పరిశుద్ధాత్మలో మనలందరం కూడా స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానాభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం ప్రభువా, దివ్యమైనటువంటి మీ వాక్కు చేత మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు అయ్యా. మీ వాగ్దానాలు పట్ల స్థిరపరిచి నెరవేర్చేవారు. వాగ్దానాలు నిరర్థకం కావని మేము నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు నా ప్రభువా, అవి మా పట్ల స్థిరపరచబడతాయని మాకు ఏ వాగ్దానం అయితే మీరు చేశారు అయ్యా, మీ వాగ్దానాలు ఎత్తిపట్టి నేను ప్రార్థించేటువంటి అట్టి భారపూరితమైనటువంటి ప్రార్థన భక్తి జీవితాన్ని మా అందరికీ మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నాను ప్రభా. అయ్యా, మా ఎడలో మీరు చూపుతున్న మీ దీర్ఘశాంతాన్ని బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మేము ఈ దినం ఇలా ఉన్నామంటే కేవలం మీ కృపే. మీరు చూపుతున్న వాత్సల్యత నా ప్రభా, అది మేము గుర్తెరుగుతున్నా తండ్రి. ఇంకెక్కువగా నాయన మీ యందు విధేయత, విశ్వాసం, భక్తి కలిగి జీవించేవారిగా స్థిరపరచండి. ఇది నాయన మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణ బాధ్యతల్లోనైనా మీరు విన్నట్టుని నడిపించండి. మీ కృపాక్షేమమును దయచేయండి. అన్ని విషయాల్లో వారు వర్ధిల్లులాగా నాయన దేవా మీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ మనవులు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.